ఛత్తీస్గఢ్ నారాయణపూర్లోని మాద్ అడవుల్లో అలజడి చెలరేగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లోని మాద్ అడవుల్లో అలజడి చెలరేగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. పోలీసు ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, ఛత్తీస్గఢ్ నారాయణపూర్లోని పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పుల్లో 20 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, మొత్తం మీద ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ మావోయిస్టుల ఏరువేతకు సంబంధించి గత నెలలో నుండి కూడా కొనసాగిన నేపథ్యంలో ఏదైతే పాకిస్తాన్ భారతదేశం యుద్ధ కార్యక్రమంలో వారిని దళాలను వెనుక తిరిగి రావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేది. కానీ కేంద్ర ప్రభుత్వం కర్రెగుట్ట నుంచి కొంతమంది భద్రతా బలగాలు విరమించుకొని వెనుకపోయినప్పటికీ మాత్రం ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, కానీ ఎప్పటికీ మాత్రం కొనసాగుతూనే ఉంది ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది. కానీ నక్సల్స్ ఉద్యమాన్ని ఎక్కడికెక్కడ రూపురేఖలు మాపడానికి మాత్రమే పోలీసు బలగాలు మోహరించి ఉన్నప్పటికీ ఈ రోజు చూస్తే తెల్లవారుజాము నుండి ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మాత్రం తారసపడ్డారు. ఎదురుగొల్పులు జరిగాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు కూడా మృతి చెందారని తెలుస్తుంది. మరికొంతమంది కూడా గాయపడ్డారని తెలుస్తుంది. అయితే మాధూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు కూడా భద్రతా బలగాలకు సమాచారం అందిన నేపథ్యంలో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టి ఈ ఆపరేషన్ లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డిఆర్జీ బలగాలు కూడా పాల్గొన్నాయి. అయితే ఈ తెల్లవారుజామున భద్రతా బలగాల్లోను మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులో సుమారుగా 20 మంది పైనే చనిపోయి ఉంటారు. కానీ 20 మంది డెడ్ బాడీలు మాత్రం గుర్తించి వారిని తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే గ్రెనేడ్స్ సంబంధించి కావచ్చు, లేకుంటే ఎస్ఎల్ఆర్లు, కొన్ని తుపాకులు, కొన్ని మందుగుండు సామాగ్రి, తర్వాత కొన్ని వారికి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా వాళ్ళు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అంటే ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు అప్రమత్తంగా సెర్చ్ ఆపరేషన్ చేసినప్పటికీ మాత్రం ఇక మావోయిస్టులు మాత్రం పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే చర్చల నేపథ్యంలోనే ఆ మావోయిస్టు పార్టీ ఇటు పబ్లిక్ ద్వారా కావచ్చు, ఇక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా కావచ్చు, ప్రజా సంఘాల ద్వారా కావచ్చు లేఖలు పంపినా కానీ ససేమీరా అంటున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ససేమీరా అంటున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇటు మధ్యప్రదేశ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఈ 3 ప్రభుత్వాలు కూడా ససేమీరా అన్నా కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి సానుకూలంగా లేదు. ఎందుకంటే ఆపరేషన్ గంగార్ తో మొదలుపెట్టింది. ఆల్రెడీ మొత్తం మీద మావోయిస్టులు ఏరువేతగా పూనుకున్నారని చెప్పొచ్చు. ఇక మొత్తం మీద 20 మందికి పైన మృతి చెంది ఉంటారు. కానీ 20 మంది మావోయిస్టుల మృతదేహాలను మాత్రం వెలికితీస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే గుర్తుపట్టిన సంబంధాలు. కానీ మొత్తం మీద పెద్ద ఎత్తున ఇంకా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటది. మేము సెర్చ్ ఆపరేషన్ ఎప్పటికి కొనసాగుతూనే ఉంటది. ఇది ఎప్పటికి లేదు. వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఇది క్లోజ్ చేయడానికే మావోయిస్టులు ఎక్కడ కూడా తారసపడ్డా కానీ ఎక్కడిక్కడ కాల్చి చంపడానికే పూనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్, రాజమౌళి, కాల్పులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? ఇప్పటి వరకు మృతి చెందిన మావోల్లో కీలక నేతలు ఎవరైనా ఉన్నారా? మావోల నుంచి ఆయుధాలైనా స్వాధీనం చేసుకున్నారా? ఎస్ విజయ్, ఏదైతే ఆజాద్ పేరుతో లేఖలు విడుదలైన నేపథ్యం ఉంది. ఆజాద్ కూడా మొత్తం మీద కేంద్ర కమిటీ సభ్యుడే కాబట్టి ఆజాద్ కూడా ఈ ఎన్కౌంటర్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఆజాద్ ను గుర్తుపట్టలేదు. ఇప్పటికి కూడా తెల్లవారుజాము నుండి కూడా ఇప్పటికీ అంటే కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఎదురు కాల్పులు మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ మరికొంతమంది మృతదేహాలు కూడా వెలికి తీయడానికి వీలుందని చెప్తున్నట్టు 20 మంది మృతదేహాలు మాత్రమే గుర్తుపట్టారు. ఇంకా కొన్ని మృతదేహాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున డంపులకు సంబంధించి కావచ్చు, వారి దగ్గర ఉన్నటువంటి ఎస్ఎల్ఆర్లతో పాటు AK-47 ఇవన్నిటి కూడా వాళ్ళు సమకూర్చుకున్నది తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఇంకొక మధ్యాహ్నం వరకు వీరు ఇంతమంది చనిపోయారని మాత్రం మనకు పూర్తి సమాచారం తెలుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.